లో చాలా ప్రధానమైన మొదటిది ఏంటి అంటే అధిక లోభత్వం, అంటే ధనాపేక్షలు. రెండవది ఏంటంటే స్త్రీ పట్ల వ్యామోహం. అక్కడ ఒక మాట అంటాడు, అదేంటి, వ్యభిచారిని చూసి మానలేని కన్నులు గలవారంట. ఆ మాట చదివి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ మాట చదవండి ఒకసారి, ఎందుకంటే మీకు వాళ్ళ స్థితులు అర్థమవ్వాలి. 14వ వచనం, 2వ అధ్యాయం 14వ వచనము. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనస్సులను మరుకొల్పుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులై ఉన్నారు. ఇదిగో వీళ్ళందరూ ఎటువంటి వారంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంటది. ఒక బోధకులుగా, ఒక సేవకులుగా, ఒక తోటి విశ్వాసులుగా, సంఘ పెద్దలుగా, తోటి సంఘ విశ్వాసులుగా ఈనాడు వీళ్ళందరూ ఏమి చేస్తున్నారయ్యా ఆయన అంటున్నాడు ఏంటంటే, నిజంగా వాళ్ళందరూ భయము విరిచి తిరుగుతున్నారయ్యా. రేపు యేసయ్య వస్తాడు, భక్తిహీనులకు తీర్పు తీరుస్తాడనే భయము ఉంటే ఎవరన్నా ఆ విధంగా చేస్తారా? అక్కడ రాయబడిన మాట 3వ అధ్యాయం 10 వచనాలు చదవండి. కడుగబడిన పంది మళ్ళీ బురదలో పొల్లినట్టుగా, కుక్క తన వాంతికి తిరిగినట్టుగా. ఎంత దౌర్భాగ్యం తెలుసా? అంటే కడుగబడ్డాము, క్రైస్తవునిగా మారాము, ఇంతకుముందు బురదలోనే ఉన్నాం, పాపంలోనే ఉన్నాం, లోక ఆశలు దురాశలు నెరవేర్చుకుంటూనే ఉన్నాం, దేవుడు రక్షించుకున్నాడు, కానీ మళ్ళీ వెళ్ళి పొల్లుతామంట ఆ లోకంలోనికే. కుక్క తిరిగి తన వాంతికి తిరిగినట్లు. ఎన్ని పోలికలు చెబుతున్నాడో చూడండి. అయ్యా వీళ్ళందరూ ఎవరు తెలుసా? ఇదిగో వీళ్ళందరూ ఎవరు తెలుసా అని అడిగితే ఆయన అంటున్నాడు, అపహాసకులయ్యా. నేను ఇంకా మాట చెప్పగలను, వాళ్ళందరూ ఒక ఆజ్ఞను మరిచిపోయారు. రేపు యేసయ్య 2వ రాకడలో వస్తాడని ఆజ్ఞ వాళ్ళందరూ ఏమయ్యారు? మరిచిపోయారు. బుద్ధిపూర్వకముగా వాళ్ళు ఏం చేశారు? మరిచిపోయారు. ఇక్కడ వాళ్ళు మరిచిపోవడానికి 2 కారణాలు చెబుతాడు. అపహాసకులకి 2 కారణాలు చెబుతాడు. మొదటి కారణం ఏంటి తెలుసా? వాళ్ళు ఎందుకు అలా అంటున్నారు అంటే, మొదటి కారణము ఈ భూమి, ఈ ఆకాశము దేవుడు వలన, దేవుని వాక్యము వలన కలిగినవని వాళ్ళు ఏం చేస్తారంట? బుద్ధిపూర్వకంగా మరిచారు. మీరు గుర్తుపెట్టుకోండి, అపహాసకులు మరిచింది ఏంటి తెలుసా? ఈ ఆకాశాన్ని, ఈ భూమిని చేసింది ఎవరు? అది మరిచిపోయారు వాళ్ళు. మొట్టమొదటిది మర్చిపోయింది ఏంటంటే, ఈ అపహాసకులు మర్చిపోయినది ఏంటి అంటే, ఈ నామకార్థ క్రైస్తవులుగా బ్రతుకుతున్న మన వారమందరము మర్చిపోయినది ఏంటి అంటే, ఈ ఆకాశాన్ని, ఈ భూమిని, వీటన్నిటిని కలిగించిన వాడు ఎవరంట? దేవుడని. ఆయన నోటి మాట వలన కలిగినవని, వాక్యం వలన కలిగినవని ఏమయ్యారంటే వీళ్ళు మరిచారంట. ఒకవేళ దేవుడు వీటిని కలుగు చేశాడని తెలుసుంటే, అమ్మో దేవుడు చెప్పిన మాటలు నిజమే అని నమ్మేవాళ్ళేమో. అవునా కదా? 2వ కారణం చెబుతున్నా, ఆ భూమిని దేంతో నాశనం చేశాడు? ఆయన నీటితో నాశనం చేశాడు. అక్కడ రాయబడిన మాట చూసారా? ఆ మాట చదువుతుందండి, 6వ వచనం. ఆ నీళ్ల వలన, 5వ వచనం చదువుదాం. ఏలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండిననియు, నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా మరుతురు. 2వది ఏంటంటే, ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకమును నీటి వరదలు మునిగి నశించినని కూడా మర్చిపోయారు. ఇంకోటి జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుడు పట్టించుకోవడానికి మీరు అంటున్నారే, దేవుడు పాపం చేస్తే ఏం అనడానికి మీరు అంటున్నారే, అయ్యో వాళ్ళకి అర్థం అవటం లేదు, వాళ్ళకి చరిత్ర తెలియటం లేదు. ఏ నీటిలో నుండి భూమిని తయారు చేశాడో, ఏ నేలని ఆరుగా కంటే ఆరిన నేల బయటకు వచ్చి భూమి తయారయ్యిందో వాళ్ళు మర్చిపోయారు. 2వది, ఆ భూమి మీద జనులు పాపాత్ములైనప్పుడు, వాళ్ళ పాపం నిజంగా విస్తృతంగా ప్రబలినప్పుడు ఆకాశ తూములు విప్పి మరి 40 రోజులు ఏ నీటితో వారందరినీ తుడిచివేశాడో వాళ్ళు మరిచారయ్యా అంటున్నాడు. 2వ మాట ఏంటి తెలుసా? వాళ్ళకి అర్థం అవ్వలేదు, భక్తిహీనులని తప్పక దేవుడు నాశనము చేస్తాడు అని. ఈ మాట బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అపహాసకుల 2 క్యారెక్టర్లు మీకు గుర్తుండాలి. ఇదిగో చనిపోయిన తర్వాత బ్రతుకు లేదు, లేకపోతే యేసయ్య 2వ రాకడ ఎవరు చెప్పారు? ఎవరు చూసి వచ్చారు? యేసయ్యకి మనం లెక్కప్ప చెప్పడం ఏంటి?
అని అంటున్న వాళ్ళు ఏమి మర్చిపోయారంటే, తమ ఇష్టం వచ్చినట్టు తమ స్వకీయ దురాశలు చెప్పిన శరీరాన్ని ఎట్టబడితే అట్ట వాడుతున్నారు కదా. వాళ్ళందరూ వాడుతూ మళ్ళీ ఫిలాసఫీలు చెబుతున్నారు కదా. అయితే మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, వాళ్ళు ఈ ఆకాశాన్ని, ఈ భూమిని దేవుడు నిర్మించాడని వాళ్ళకి అర్థం అవ్వలేదయ్యా. మొదటి విషయము, ఈ ఆకాశము మొత్తాన్ని ఎవరు చేశాడు? దేవుడు చేశాడని వాళ్ళకి అర్థం అవ్వలేదు. దేవుడు చేశాడని అర్థమై ఉంటే అమ్మో ఆయన మాట వినాలని ఒక భయం వచ్చేదేమో. రెండవది, ఏ రోజైతే పాపం భూమి మీద విస్తరించిందో ఆ రోజు మనుషులతో కాదయ్యా, ప్రాకు పురుగులతో సహా తుడి చేశాడనే ఒక నిజమైన వార్త వాళ్ళకి తెలియలేదు. అందుకే తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకుంటూ ఈ లోకమే శాశ్వతమని, పైగా యేసయ్య రెండో రాకల్లో వస్తాడు, మీ అందరి శరీరము గురించి మీరు చేసిన మంచి పనులైనా సరే చెడ్డ పనులైనా సరే లెక్క అడుగుతాడయ్యా అని అంటే వాళ్ళకి అపహాస్యముగా ఉంది. మీకు తెలుసలేదో, ఈ పత్రికలో 2వ అధ్యాయంలో ఇప్పుడు దాకా అబద్ధ బోధకుల గురించి రాశాను కదా, చదివాం కదా. అబద్ధ బోధకుల గురించి, అబద్ధ ప్రవక్తల గురించి రాసింది వాళ్ళ ఏదో తిట్టాలని కదా ఆయన ఉద్దేశం. పేతురు గారు ఆయన ఎందుకు ఈ జ్ఞాపకం చేశాడో తెలుసా? ఇదిగో అబద్ధ బోధకులు వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారని వాళ్ళ మీద పడిపోయి తిట్టడానికి కాదు అది రాసింది. సంఘము జ్ఞాపకం పెట్టుకోండి. ఈ మాటలు ఎవరికి రాస్తున్నాడు? సంఘానికి రాస్తున్నాడు. సంఘం ఏం జ్ఞాపకం పెట్టుకోవాలంటే ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలమ్మా. ఏంటో తెలుసా? ఎక్కడన్నా అబద్ధ బోధకులని దేవుడు విడిచిపెట్టడం మీరు ఎక్కడన్నా చూసారా? పాపం చేసినప్పుడు విడిచిపెట్టడం మీరు ఎక్కడన్నా చూసారా? ప్రారంభిస్తాడు. ఎక్కడి నుండి ప్రారంభిస్తాడు తెలుసా? నోవహు దగ్గర నుండి ప్రారంభిస్తాడు. తర్వాత ఎవరో లోతు దగ్గర నుండి ప్రారంభిస్తాడు. తర్వాత ఎవరో దేవదూతల దగ్గర నుండి ప్రారంభిస్తాడు. పాపం చేస్తే వదిలేశాడా? తర్వాత బిలాము దగ్గర ప్రారంభిస్తాడు. వదిలేశాడా బిలాముని అని చెప్పి, భక్తిహీనుల నాశనము కునికి నిద్రపోదు అనే మాట రాస్తాడు అక్కడ. 2వ అధ్యాయం మీరు చదవండి. పేతురు పత్రిక 2వ అధ్యాయము, యోధా పత్రిక సేమ్ మాటలు. అయితే నేను ఎందుకు చెబుతున్నాను అంటే, ఇక్కడ దొంగ బోధకులను ఆడిపోసుకోవడానికి రాయలేదు మాట. నువ్వు నేనేదో నోరేసుకొని పడిపోవడానికి రాయలేదే మాట. సేవకుడు ఆ సంఘాన్ని దృష్టిలో పెట్టుకుని ఏమని రాస్తున్నాడు తెలుసా? అమ్మా, అయ్యా, ప్రియులారా, మీరు ఒక సంగతి మర్చిపోమాకండి. దేవుడు పాపము చేసిన వారిని ప్రారంభము నుండి కూడా ఎప్పటి వరకు కూడా ఎవరిని విడిచిపెట్టలేదు. కాబట్టి మిమ్మల్ని విడిచిపెడతారని ఎలా అనుకుంటున్నారమ్మా? ఆ ఒక్క విషయం జ్ఞాపకం చేయడానికి దొంగ బోధకుల గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఎంత చక్కగా వివరించాడు తెలుసా? యోధా పత్రికలో కూడా మీరు చదవండి. భలే మొదలు పెట్టుకుంటూ వస్తాడు. నోవాహు నుండి మొదలెట్టుకుంటూ వస్తాడు. నోహ కాలంలో పాపం చేస్తే వదిలేశాడా? లోతు కాలంలో పాపం చేస్తే వదిలేశాడా? ఈవెన్ పరలోకంలో దేవదూతలు పాపం చేస్తే వదిలేశాడా? కటిక చీకటి బిలంలో వేశాడు కదా. అక్కడే ఉండేది ఆ పదాలన్నీ కూడా. బిలాము సహోదరులను మోసం చేసే బోధ చేశాడే, సహోదరులను పాపానికే ప్రోత్సహించాడే. అలా సహోదరులను పాపానికే ప్రోత్సహించిన ఆ బిలాముని ఎవరన్నా వదిలేశాడా? బిలాము బోధ ఏంటో తెలుసా మీకు? ఇజ్రాయిలందరినీ వ్యభిచారం చేయడానికి ప్రోత్సహించాడు. ఆ రాజుతో ఏకమయ్యి, ఇదిగో వాళ్ళని మనం ఏం చేయలేము, వాళ్ళ దేవుడు చాలా గొప్పోడయ్యా, మన వల్ల కాదు, ఈ భూమి మీద ఎవడి వల్ల కాదు, అయితే ఒకటే కారణం ఉంది, వాళ్ళనిగా నువ్వు పాపం చేసేటట్టుగా ప్రేరేపించగలిగితే వాళ్ళ దేవుడు వేసేస్తాడని చెప్పాడు అనమాట. చూడండి, పాపం అంటే అంత అసహ్యము దేవునికి. ఎంత తెలివి కలిగి బిలాం బోధ చేశాడు తెలుసా? వాళ్ళ దేవుణ్ణి అడ్డుకునే శక్తి ఈ భూమి మీద ఎవడికి లేదు, నాకు కూడా లేదు. అంతే. బిలాము దేవుని ప్రవక్త కాదు, అన్ని జనాంగం ప్రవక్త. బిలాము దేవుని ప్రవక్త కాదు, అన్ని జనాంగం ప్రవక్త, విగ్రహారాధికుల ప్రవక్త. ఆయన వచ్చి ఆ దేవుడిని మనం ఏం చేయలేము, ఆ ప్రజలను మనం ఏం చేయలేము, ఏం చేయాలంటే ఆ ప్రజలు పాపం చేస్తే మాత్రము వాళ్ళ దేవుడే శిక్షిస్తాడు, మనం కూడా కొట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి వాళ్ళని వ్యభిచారం చేయడానికి ప్రేరేపించాడు. అది బిలాము బోధ. వదిలిపెట్టాడు ఎక్కడన్నా? ఆ మాట చదువుతారా? భక్తిహీనుల నాశనము కునికి నిద్రపోదు అని 9వ వచనము. ఆ మాట ఎక్కడుంది? అక్కడ 9వ వచనం చదువుతాం చూడండి.
భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి 2వ అధ్యాయం 9వ వచనం, క్షమించండి 2వ అధ్యాయం 9వ వచనం. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశలు కలిగిన శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడినారని తీర్పు దినం వరకు కావల్లో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. అక్కడ ఒక మాట ఉంటుంది చూసారా, వారి నాశనము కునికి నిద్రపోదు అనే మాట అక్కడే ఉంటుంది, ఒకసారి చూడండి తర్వాత. అయితే ఇక్కడ ఉద్దేశం ఏమిటి అంటే 2 విషయాలు గుర్తున్నాయా? నీతిమంతులను కాపాడతాడు, అనీతిమంతుల్ని శిక్షిస్తాడు. ఇందాక చెప్పామే ఒక స్టేట్మెంట్, దేవుడికి అంత తీరిక లేదని. దేవుడికి అంత తీరిక లేకుండా ఏమి లేదు. నీతిమంతులను ఏం చేస్తాడంట? ఆయన రక్షిస్తాడంట. అనీతిమంతులను ఏం చేస్తాడంట? శిక్షిస్తాడంట. ఇదిగో నీతిమంతులైన నోవాను కాపాడా, పాపాత్ములు మిగతా వాళ్ళందరినీ తుడి చేశాడా? నీతిమంతులైన లోతును కాపాడా, పాపాత్ములను మిగతా వాళ్ళందరినీ సొదొమ గొమొర్రాను కాల్చివేశాడా? ఈ 2 విషయాలు మన మైండ్లో ఉండాలి. ఈ 2 విషయాలు మన మైండ్లో ఉండాలి. భక్తిహీనుల తీర్పు నిజంగా వారి నాశనము కునికి నిద్రపోదు. మీకు అనిపించవచ్చు, అయ్యో మరి ఎంత జరుగుతుంటే ఎలాగయ్యా భక్తిహీనులే బాగున్నారు కదా, భక్తిహీనులే బాగున్నారా లేదా? మీకు అనిపించవచ్చు, అవునా కదా? దేవుడు ముందే చెప్పాడు, ఆయన నమ్ముకుంటే శ్రమలు వస్తాయని. మీకు అది అర్థం అవ్వలేదేమో, నేనేం చేయలేదు దానికి. నీతిగా బ్రతికితే శ్రమలు వస్తాయని ఆయన చెప్పాడు. నీకు పరలోకం కావాలంటే ఉండు, నీకు పరలోకం కావాలంటే శ్రమలు అనుభవించు. ఈ లోకం కావాలంటే వదిలే. ఆయన ఏమి నేనేం బలవంతం చేయటం లేదు. ఆయన ఇంకొక మాట చెప్పనా మీకు, భక్తిహీనులు బాగా అభివృద్ధి చెందుతున్నారు మీరు అనుకుంటారు, కానీ కీర్తన గ్రంథం చదవండి. భక్తిహీనులని 2టితో పోల్చాడు. 1 గడ్డి పరకతో పోల్చాడు, 2 పుష్పముతో పోల్చాడు. ఎందుకు పోల్చాడు తెలుసా? గడ్డి పరక ఎంతవరకు ఉంటుంది? బాగా ఎండ వచ్చేంతవరకు అనమాట. పుష్పం ఎంతవరకు పూజిస్తుంది? సాయంత్రం వరకు మాత్రమే, అవునా కదా? భక్తిహీనులు కూడా అలాంటి వాళ్ళు. నిజమే, పాపాత్మలు మీకు తొలతొలుతున్నట్టు కనపడుతుంది, కానీ వాళ్ళ అంతము వాళ్ళు పుష్పించే పుష్పం లాంటి వాళ్ళు. వాళ్ళు ఒక గడ్డి లాంటి వాళ్ళు. ఆ పోలిక చదివినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నువ్వు కూడా రేపు వాడిపోవాలంటే అవు ఇబ్బంది ఏం కాదు, కానీ ఈ మాటలు మీకు అర్థమయ్యేదేంటి తెలుసా? భక్తిహీనులని శిక్షిస్తాడు, నీతిమంతులని కాపాడతాడు. ఎంత చక్కగా పేతురు గారు ఒక సంఘ కాపరిగా తన పిల్లలకి ఎంత చక్కని విషయాలు వివరించుకుంటూ వస్తాడో. ఆయన ఉద్దేశంలో 1:24 ఉందా? ఓకే, భక్తిహీనుల నాశనం కొనుక్కుని నిద్రపోదనా? ఓకే, ఆ విషయం కాదులే, వేరేది. పైన ఉంది కదా, 6వ వచనంలో ఉంది చూడండి, 2వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మం చేసి ముందుకు భక్తిహీనులైన వారికి దృష్టాంతంగా ఉంచుటకై వాటి నాశనం విధించి నిజంగా చాలా బాధ పెట్టాడని కూడా అక్కడ ఉంది. అయితే ఓకే, ఇవన్నీ కీర్తన గ్రంథంలో, నేను ఎందుకంటే పోలికలు చెప్తున్నాను, నా ఉద్దేశం అది కాదు, కానీ మీకు అవి జ్ఞాపకం ఉండాలి. నిజమే, భక్తిహీనులు తొలతొలుగుతున్నారు, దానికి నేను కాదని అనను, దేవుడు కూడా కాదని అన్నాడు. నేను మళ్ళీ మీకు జ్ఞాపకం చేయనా, యేసయ్య మొట్టమొదటి ప్రసంగం ప్రారంభించిందే మీరు నా నామ నిమిత్తం హింసింపబడాలి, నిందించబడాలి, మీ మీద చెడ్డ మాటలల్లా పలికి మిమ్మల్ని తోసేయాలి, అప్పుడు మీరు ఆనందించండి, పరలోకంలో మీ ఫలం అధికమవుతుంది అన్నాడు. భూలోకం ఏమి రావు. నాకు ఆశ్చర్యమైన మాట అది. ఊరు వాక్యం వినడానికి వచ్చారు కదా యేసయ్య, వాళ్ళు మొదటి జనాంగం అయ్యా, నీది మొదటి ప్రసంగం అయ్యా, అవునా కదా? కొండ మీద ప్రసంగం మొట్టమొదటి మాటలు అవి. యేసయ్య నిజంగా మోమాటం లేని వాడిగా ఎందుకు అన్నారో బైబిల్ అర్థమవుతుంది. యేసయ్య బోధకు ఎందుకు ఆశ్చర్యపడ్డారు, మీకు ఆ మాటలు అర్థమవలేదు. యేసయ్యను మోమాటం లేని వాడిగా చెప్పారు పరిసయ్యులు సద్దుకాయులు. యేసయ్య బోధకు ఆశ్చర్యపోయారంట. ఎందుకో తెలుసా? అదేంటి మరి, రాక రాక జనసంఖ్య వచ్చారు, నువ్వు మొదటి ప్రసంగము, వాళ్ళు మొదటి ప్రేక్షకులు. రాగానే మొదలెట్టింది ఏంటి తెలుసా? వాడు ధన్యుడు, వీడు ధన్యుడు, వాడు ధన్యుడు అని చెప్పేసి, నా నామం నిమిత్తం మీరు హింసింపబడకపోతే మీరు నా పాత్రులు కాదని చెప్పేసి తర్వాత చెబుతాడు మీరు ఇలా ఉండాలి, అలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని. ఆయన ప్రిపరేషన్లో చాలా చక్కగా ఉంది. యేసయ్య బోధ చాలా క్లియర్ కట్గా ఉంది,
కానీ మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ భక్తిహీనులు ఏదో ఒక రోజు నాశనం అయిపోతారు. ఆ భక్తిహీనుల కుటుంబం కానీ ఆ భక్తిహీనుల యొక్క స్థితి కానీ ఏదో ఒక రోజు నాశనం అవుతుంది. అది బుద్ధిపూర్వకంగా మరుస్తారు అపహాసకులు. అర్థమవుతుందా మీకు? దేవుని ఒక ఆజ్ఞని జ్ఞాపకం చేయడానికి సంఘానికి పూనుకున్నాడు సంఘ పెద్ద. యేసయ్య రెండో రాకల్లో వస్తాడు, జ్ఞాపకం పెట్టుకోండి అని. అయితే దానిని అపహసించే వాళ్ళు కొంతమంది ఉన్నారంట. అయితే వాళ్ళకి చెబుతున్నాడు, అమ్మా విశ్వాసులారా, మీరు ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. వాళ్ళు ఆకాశాన్ని భూమిని దేవుడు సృష్టించాడని మర్చిపోయారమ్మా. రెండవది ఏంటో తెలుసా? పాపము చేసినప్పుడు భూమిని ఆ నేల చేత నిర్మూలన చేశాడని కూడా వాళ్ళు మర్చిపోయారమ్మా అని జ్ఞాపకం పెట్టుకోమంటున్నాడు మనల్ని, సంఘాన్ని. అయితే ఈసారి నీటి వలన నాశనం అవదు, కానీ అగ్ని వలన నాశనం అయితే మాత్రం ఆ కింద వచనాల్లో చెబుతాడు. ఒక మాట అంటాడు, అగ్ని కొరకు ఏం చేయబడుతుందంట? అదే వాక్యము వలన ఈ లోకం ఏం చేయబడుతుంది? భద్రము చేయబడింది. ఎప్పుడు దాకా తెలుసా? తీర్పు నాశనము జరిగేంత వరకు. అయితే మీకు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇదిగో మొక్కలు పెరుగుతున్నాయి, గురువులు వేశాడు సాతాను. ఇప్పుడు ఎమ్మటి పీకేశాడా? రెండింటిని పెరగనిచ్చాడా లేదా? పెరగనిచ్చాడా లేదా? ఒక సమయం వస్తుంది, దేవదూతలు వచ్చి కోత కోసే సమయం వస్తుంది. ఆ టైంలో గురువులను ఏం చేస్తాడు? పక్కన పెట్టి వాటిని ఏం చేస్తారు? అగ్నితో కాల్చివేస్తాడు. ఆ ఉపమాన భావం ఇదే. అందుకే రేపు యేసయ్య రెండో రాకల్లో వచ్చినప్పుడు, సమస్త దూతలతో వచ్చినప్పుడు దూతలు పోగు చేస్తాయి కదా, అప్పుడు క్లియర్గా చేస్తారు. అందుకోసం ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? తప్పులు చేస్తున్నా, పాపాలు చేస్తున్నా వాళ్ళు బ్రతుకుతున్నారని మీరు ఆశ్చర్యపోమాకండి. దేవుడు ముందే చెప్పాడు, అది మనకు తలలేదు అంతే. గురువులు మీతో పాటు పెరుగుతారయ్యా, గురువులు మీలాగా మీతో పాటు కూడా ఎదుగుతారయ్యా. కానీ ఎప్పుడు వాళ్ళ నాశనం అంతమవుతుంది అంటే, ఎప్పుడు వాళ్ళ నాశనం తెలుస్తుంది అంటే, రేపు అగ్నిగుండంలో వచ్చినప్పుడు తెలిసిపోద్ది. నేను అంటాను అప్పుడప్పుడు, భక్తిహీనులు భూమి మీద కూడా బాధలు అనిపించుకొని చచ్చిపోవచ్చు. నిజమే, పాపాత్ములు భక్తిహీనులు భూమి మీద ఇదంటే బాధను అనుభవించకుండా కూడా కొంత చచ్చిపోవచ్చు. మీరు అనొచ్చు నన్ను, అదేంటి వాళ్ళు నాశనం అవుతారని చెప్పావు కదా, పుష్పం వాడిపోద్దని చెప్పావు కదా, గడ్డి పరకు వాడిపోద్దని చెప్పావు కదా, వాళ్ళు చచ్చిపోయేంత వరకు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బతుకుతున్నారు. నన్ను అడిగితే మనకంటే కూడా ఆరోగ్యవంతంగా ఎవరున్నారు చెప్పండి? దురాశ నడుచుకునే వాళ్ళు చాలా బాగా ఉన్నారు. హీరోలను చూస్తే మీకు అర్థమైపోతుంటుంది, అవునా కదా? 72 వచ్చిన 80 వచ్చిన వాళ్ళు ఏం కనపడట్లేదు. 40కి 30కి మన అందరం కనపడిపోతున్నాం. మీరు అనొచ్చు నన్ను, కానీ మీరు చూసేది ఏంటంటే, గురువులు గోధుమ మొక్కలు రెండు పెరగటం మనం చూస్తున్నాం. ఇంకా రాలేదు కోత సమయం, ఇంకా కోత సమయం రాలేదు, ఇంకా కోత సమయం రాలేదు. ఆ కోత సమయం వచ్చినప్పుడు నిజంగా ఆ గురుగులని అగ్నిలోనే వేస్తాడు. మీరేం బాధపడమాకండి. వారి నాశనం అప్పుడు ప్రారంభమైతే మీరేం బాధపడమాకండి. కానీ దేవుడు దయదలచి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? వర్షాన్ని పంపిస్తున్నాడు. అందుకే ఇక్కడ అన్నాడు, అదే వాక్యం వల్ల వాళ్ళు కాపాడబడుతున్నారని నాకు అర్థం అవ్వట్లేదు. ఇవన్నీ మనల్ని జ్ఞాపకం పెట్టుకోవడం చెప్తున్నాడు ఆయన. మీకు డౌట్ రాకూడదు, యేసయ్య రెండో రాకల్లో వస్తాడా? ఇన్ని సంవత్సరాలు ఏంటి ఆలస్యం? మా అమ్మ అదే చెప్పింది, మా నాన్న అదే చెప్పాడు, మా తాత అదే చెప్పాడు. ఇదిగో చిన్నప్పుడు నేను ఇప్పటికి పెద్ద, నేను కూడా ముసలి స్థితికి వచ్చా, ఇప్పటికీ అదే బోధ అంటున్నా, యేసయ్య దొంగతనంలో వస్తాడు అని. ఇంతవరకు యేసయ్య రాలేదు. ఆకాశం అలా ఉంది, భూమి అలా ఉంది. శుభ్రంగా అన్యాయంగా బతికి ఉన్న, చక్కగా బతికి ఇల్లు కట్టుకుని చక్కగా చచ్చిపోయి చక్కగా ఉన్నారు అని మీకు ఆలోచన రావచ్చేమో. ఆయన చెబుతున్నాడు, అమ్మా సమయం ఇంకా రాలేదు, వారి నాశనం ఇంకా రాలేదు. పాత నిబంధనలు అంటాడు, అయ్యా ఎందుకయ్యా వాళ్ళని ఇంకా నాశనం చేయకుండా ఉన్నామని హబక్కూకు అడుగుతాడు. 2 ప్రశ్నలు ఆయనకి. నువ్వెందుకు, నీ పిల్లలు ఎంత బాధలు పడుతున్నారు, వాళ్ళేమో అంతగా విర్రవీగుతున్నారు, ఎందుకు వాళ్ళని శిక్షించమంటే, ఇంకా వాళ్ళ పాప ఫలం పూర్తి కాలేదు నాయన, వాళ్ళ పాపం ఇంకా పరిపక్వం అవ్వలేదు. పాపం పూర్తయితే అప్పుడు తీర్పు తీరుస్తాడు. అవకాశం ఇవ్వద్దా? మారడానికి అవకాశం ఇవ్వద్దా? అంతేనా కదా? పాపం చేసిన నెమ్మడి చంపేసుకుంటామా? ఒక తప్పు చేసిన కుమార్తెను చంపేసుకుంటామా? దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మళ్ళీ చెప్తున్నాడు, అదే వాక్యం వలన, అదే దేవుని దయ వలన మనందరం భద్రం చేయబడి ఉంటున్నాం. మనందరం అంటే ఎవరు తెలుసా? భక్తిహీనులను, భక్తిపరులను. ఈ 2 విషయాలు వాళ్ళు మరిచారయ్యా, మీరు మాత్రం మర్చిపోమాకండి అన్నాడు అనమాట. దేవుడు కలిగించాడు అని
దేవుడు భక్తిహీనులను నాశనం చేస్తాడు అని మీరు మర్చిపోవద్దు. అయితే ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నావయ్యా అని అడిగితే మూడో కారణం కూడా ఆయన చెబుతున్నాడు. చూడండి, అర్థమవుతుందా? నేనేమైనా అర్థం కాకుండా చెప్తున్నానా? మూడో కారణం చూద్దాం. 3వ అధ్యాయము 8వ వచనం. ప్రియులరా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినములనే ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ఆయన తన వాగ్దానముల గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవ్వడును నశింపవలని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయ్యా, ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే ఇంకొక 2 కారణాలు చెప్తున్నాడు. ఒక కారణం ఏంటి తెలుసా? మీకు అర్థం కాని విషయం ఏంటంటే మీరు మీ మైండ్తో ఆలోచిస్తున్నారు, మీరు మీ లెక్కలతో ఆలోచిస్తున్నారు. 24 గంటలు అనగానే ఒక రోజు అని, 360 రోజులు అవగానే 1 సంవత్సరం అని మీ లెక్కలతో ఆలోచిస్తున్నారు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే దేవుని ఆలోచనలు మీ ఆలోచనలు, దేవుని తలంపులు మీ తలంపులు, ఇవన్నీ కూడా ఎంత అంట? ఆకాశానికి భూమికి ఉన్నంత దూరం ఉంది. మీరు మీ కోణములో మీ కొలమానాలతో అమ్మో 1000 సంవత్సరాలు అయిపోయింది అంటున్నారు. కానీ మీకు తెలియని షాక్ చెప్పనా? మీకు 1000 సంవత్సరాలు దేవుని దృష్టిలో ఒక దినం. ఏంటంట? మీ దృష్టిలో 1000 సంవత్సరాలు, దేవుని దృష్టికి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు? ఒక్క రోజు. ఇప్పుడు 2000 సంవత్సరాలు అంటే దేవునికి ఎన్ని రోజులు అయినాయి? అదనమాట. నువ్వు బెంబేలు ఎత్తిపోతున్నావు కానీ 2000 సంవత్సరాలని, దేవుడు అరే బాబు 2 రోజులేరా, ఎందుకు కొంచెం అవకాశం ఇద్దామరా అంటున్నాడు ఆయన. అర్థమవుతుందా మీకు? మన హృదయముతో, మన ఆలోచనలతో, ఈ లోక సంబంధమైన జ్ఞానముతో, ఈ లోక సంబంధమైన మనుష్యుల యొక్క బుర్రలతో మనం ఆలోచించి అమ్మో 2000 సంవత్సరాలు అయిపోయింది, అమ్మో 2000 సంవత్సరాలు అయిపోయింది అంటున్నావు. కానీ నువ్వు దేవుని జ్ఞానముతో, దేవుని ఆలోచనలతో, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఆలోచిస్తే నీకు అర్థమయ్యేది ఏంటంటే ఇప్పుడు 2 దినాలే అయ్యాయి. అది మూడో విషయం. జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయాలు చెప్తున్నాను మీకు. 4వ విషయం ఏంటి తెలుసా? వీటన్నిటి వెనక దేవుని ఒక మంచి బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే నువ్వు నశినమైపోకూడదని ఆయన ఆగాడని చెప్తున్నాడు అన్నమాట చివరికి. ఇదిగో మీరందరూ, ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ నశించకుండా ఉండాలి అని చెప్పి ఆయన ఆలస్యం చేస్తున్నాడంట. మీరు అనుకున్నట్టు ఆయన ఏమి చిన్నోడేం కాదు. ట్రావెలింగ్లో ప్రాబ్లం వచ్చింది అనుకున్నారు ఏమన్నా? ఆ లోకం నుండి ఈ లోకంలోకి రావాలి, ఆయనకి ట్రావెలింగ్ ఛార్జెస్ లేవు, లేకపోతే ఆ లోకం నుండి ఈ లోకం రావాలంటే ఎంత ట్రావెలింగ్ చేయాలని మీరు అనుకోవాల్సిన బాధ ఏం లేదు. అందుకు ఒక మాట కూడా వదిలేశాడు, ఆకాశం నా సింహాసనము, భూమి ఆల్రెడీ భూమే ఆయనకు పాదం కింద ఉంది, ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి ఆయనకి ట్రావెలింగ్ బాధలు ఏమి లేవు. చక్కగా కాలి కింద ఉంది కాబట్టి శుభ్రంగా అలా చొక్కేయడానికి ఒక చేయంలాగా నాశనం అనేది పెద్ద ఇబ్బంది కూడా ఏం కాదు. కానీ విషయం ఏమిటి అంటే నీవు నేను నశించిపోకూడదు అని. ఎంత బ్యూటిఫుల్ థింగ్ చూడండి. ఇవన్నీ ఎవరితో చెబుతున్నారు? ఒక శ్రమలలో ఉన్న సంఘానికి ఆదరణ చెప్పాడు మొదటి పత్రికలో. 2వ పత్రికలో ఇది సంఘ కాపరికి, సంఘ విశ్వాసులకి, దైవజనుడిగా, తండ్రిగా సంఘ విశ్వాసుల పిల్లలుగా ఉండాల్సిన సంబంధం. ఎంత బాగు కోరుకుంటున్నాడు చూసారా పేతురు గారు? ఎంత బాగు కోరుకుంటున్నాడు చూడండి, ఎంత చక్కగా వివరిస్తున్నాడు చూడండి. అది రిలేషన్షిప్ అన్నమాట, అది సంబంధ బాంధవ్యం. ఒక దైవజనుడికి, ఒక విశ్వాసులకి, ఇదిగో దైవజనుడు తండ్రిలాగా, ఇదిగో విశ్వాసుల పిల్లలలాగా వాళ్ళు బాగు కోరి చెప్పే మాటలు చూడండి. శ్రమల్లో ఉన్నప్పుడు ఆదరించాడు. మీ ఇష్టం వచ్చినట్టు బతుకుతానంటూ ఊరుకోను, మీకు ఒక ఆజ్ఞని జ్ఞాపకం చేయాల్సిందే. ఎంత గొప్ప సేవకుడో చూడండి. ఆయన అలా చెబుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్లరా. అందుకే అంటున్నాడు, నేను అందుకే అంటాను, ఒక 10 సంవత్సరాల క్రితం ముందుగానే వచ్చేస్తుంటే నువ్వు నేను బాప్తిజం తీసుకున్నావా? ఏడుండవాలని చెప్పండి, ఏడుండవాలని చెప్పండి. ఓ 20 సంవత్సరాల క్రితం వచ్చాడు అనుకోండి. ఇప్పుడు బాబాయ్ బాప్తిజం తీసుకుని ఎన్ని సంవత్సరాలు అయింది బాబాయ్? మీరు ఒక 10 అయిందా? ఒక 20 అయిందా? 10 10. వయసు 50 సంవత్సరాలు. 10కి ముందు ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. సుమారుగా 35 అని వేసుకోండి. ఎన్ని పాపాలు చేసి ఉంటారు? బాబాని అడిగితే బాబాయ్ చెప్తారు, మీరు అడగండి. అవునా కదా? ఒకవేళ ఆ 15 సంవత్సరాల క్రితం యేసయ్య వచ్చుంటే బాబాయ్ పరిస్థితి ఏంటి? బాబాయ్ పరిస్థితి ఏంటి చెప్పండి. మీరు ఎప్పుడు బాప్తిజం తీసుకున్నారు? మా అంటే ఒక 5 సంవత్సరాలు.
మీ వయసు ఇప్పుడు 30 సంవత్సరాలు లేకపోతే 34, 35 ఉన్నాయి అనుకోండి. అంటే సుమారు 25, 20 సంవత్సరాలు వచ్చి ఉంటాయి. మనం ఎన్ని పాపాలు చేసుకుంటాం? ఆలస్యం చేయడం వెనక ఉద్దేశము నీ రక్షణ, నా రక్షణ. ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నాడు చూడండి. ఇక్కడ ఇంకోటి ఏం చెబుతున్నాడు అంటే మీ రక్షణ కోసమే కాదు, ఇంకా అనేక మంది రక్షణ కూడా ఉంది. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు పరిశుద్ధంగా బ్రతకడం మాత్రమే కాదు, మీరు నశింపకూడదని మాత్రమే కాదు, ఈ లోకంలో చాలా మంది నశింపకుండా ఉండాలని యేసయ్య ఆలస్యం చేస్తున్నాడంట. ఇక్కడ ఒక బాధ్యత కూడా చెప్తున్నాడు ఆయన. మీరందరూ చర్చిలో కూర్చోవడం కాదు నాయన, యేసయ్య ఆలస్యం చేస్తున్నాడు డమ్ముకి చేయడం కాదు నాయన. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే ఆ నశించిపోతున్న వారిని రక్షించటానికయ్యా. ఎవరు రక్షించాలి? యేసయ్య లోకానికి వెలుగు, దేవుడు వెలుగై ఉన్నాడు. వచ్చేవారని చెప్తాను మీకు ఆ ప్రసంగం కంపల్సరీగా. తర్వాత లోకానికి ఎవరిని వెలుగు అన్నాడు తెలుసా? లోకానికి ఎవరిని వెలుగు అన్నాడు? మళ్ళీ యేసయ్య చెప్పిన మొట్టమొదటి ప్రసంగంలో మాట్లాడి మీకు తెలుసు లేదో, దేవుడు ఆయన లోకానికి వెలుగన్నాడు, తర్వాత నిన్ను నన్ను లోకానికి వెలుగన్నాడు. నీ సత్క్రియలు నా సత్క్రియలు అనే వెలుగు ఆ పాపాత్ముల మీద పడి వాళ్ళేం చేయాలి తెలుసా? పరలోకమందున దేవుని మహిమపరచాలంట. అలా ఉండాలంట మన సత్క్రియలకు వెలుగులు. లోకానికి దిక్కు నీవు నేను. దేవుడు మనల్ని మన మీద పెట్టిన నమ్మకం, మనకి ఇచ్చిన ఆధిక్యత మీరు చాలా చిన్నగా చూస్తున్నారు. అందుకే ఇజ్రాయేల్ సమాజం దగ్గరికి వెళ్ళండి, న్యాయాధిపతులు దేవుడు అన్నాడు. ఇదిగో మీలో గొడవలు వచ్చాయా, మీలో ఇబ్బందులు వచ్చాయి ఇజ్రాయేలులా, మీరు ఎక్కడికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి వెళ్ళాలంట. ఎందుకు? దేవుడు ఎవరయ్యా అంటే న్యాయాధిపతి. మాట చదివినప్పుడు చాలా ఆశ్చర్యపోయా. దేవుడు మనకిచ్చిన ఆధిక్యత, దేవుడు మనల్ని చూస్తున్న విధానం, దేవుడు ఒక తండ్రి పిల్లల మీద పెట్టుకున్న నమ్మకం చాలా గొప్పది. యేసయ్య ఆలస్యం చేస్తున్నాడని మీరు అంటున్నారు కదా, వేరే వాళ్ళు అనగానే మీరు కూడా తల ఊపమాకండి. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే నీవు నేను నశించిపోకుండా ఉండాలి అని. తర్వాత మీరు ఏం చేయాలి తెలుసా? ఈ లోకము ఎవరైతే అపహసిస్తున్నారో వారితో కూడా చెప్పాలి, మీకు అర్థం అవ్వట్లేదురా నాయన, మీరు నశించిపోకుండా ఉండాలి అని. ఆగాడు అని చెప్పి వాళ్ళకి సువార్త చేసి, ఎవరైతే అపహసించారో, ఎవరైతే నిజంగా నిన్ను నవ్వుల మాటలు మాట్లాడారో వాళ్ళకి కూర్చోబెట్టి యేసయ్య ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో ఇది మొత్తం చెప్పాలి. 4 కారణాలు. మీకు అర్థం అవటం లేదు, దేవుడు భూమిని చేశారని మీరు మర్చిపోయారు. ఇదిగో అనీతి మంత్రులు ఏం చేశాడు తెలుసా? తుడిపేశాడు, ప్రాకు పురుగులతో సహా. మీకు అర్థం అవటం లేదు, దేవుని దృష్టికి మన దృష్టికి దినాలు చాలా తేడా. మనమేమో 2000 అంటున్నాం కానీ ఆయనేమో 2 దినాలు అంటున్నాడు. ఇంకా అసలు విషయం 4వది ఏంటి తెలుసా? మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అయ్యా మీ అందరి మారు మనసుగా ఇచ్చాడంట. ఆయన రాకడ ఆలస్యము నీ రక్షణకై, నా రక్షణకై. ఆయన సహనము, ఆయన దీర్ఘశాంతము నీ రక్షణకై, నా రక్షణకై. అనేక మంది నశించిపోతున్న వారందరి రక్షణకై. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ముందు నశింపపోకుండా ఉండాలి, అనేక మందిని రక్షించడానికి యేసే ఇంకా ఆలస్యం. నీవు నేను సువార్త చేసి నీవు నేను వెలిగాం కదా, అనేక మంది చీకట్లో ఉన్న వారిని వెలిగిస్తామని ఆయన ఆలస్యం చేస్తున్నాడంట. అందుకే ఆయన అంటాడు, తర్వాత ఏమంటాడు అంటే, కాబట్టి ఇవన్నీ కూడా ఒకరోజు ఏమైపోతాయంట? లయమైపోతాయంట. యేసయ్య వచ్చినప్పుడు ఏమైపోతాయి? రెండవ రాకల్లో ప్రతిదీ కాలిపోద్దంట. అప్పుడు నీటి ద్వారా చేశాడు కానీ ఇప్పుడు దేని ద్వారా చేశాడు? ఇప్పుడు దేని ద్వారా నాశనం జరుగుద్దంట? అగ్ని ద్వారా. ఏం చేస్తాడంట తెలుసా? ప్రతిదీ కాల్చేస్తాడంట. అంటే అర్థమేంటి తెలుసా? నువ్వు కట్టుకున్న ఇల్లు కూడా రేపు ఒకరోజు కాలిపోతుంది. నిజమే. అప్పుడప్పుడు అనిపిస్తుంటది. ఉదయం మాకు ఎగ్జాంపుల్ చెప్పారనమాట. ఎప్పుడైనా మీరు లీజుకి షాపులు తీసుకుంటున్నప్పుడు చూసారా? బిర్యానీ షాపులు వాటికి లీజుకి తీసుకుంటుంటారు స్థలాన్ని. వాళ్ళకి తెలుసు ఇది నా స్థలం కాదు, దీని మీద 4 అంతస్తులు మేళ వేయకూడదు అని. అందుకే వాళ్ళు ఏం చేస్తారు? లీజు తీసుకున్న వాళ్ళు చక్కగా గోళ్ళకి రేకులేసి సైలెంట్ అయిపోతారు. ఎందుకంటే ఈ స్థలం నాకు 5 సంవత్సరాలు లీజుకి ఇచ్చినాడు, ఈ స్థలం నాకు 3 సంవత్సరాలు లీజుకి ఇచ్చింది. ఇక్కడ నేను 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు పెట్టేసి పెద్ద బిల్డింగ్ కట్టాను అనుకోండి, 5 సంవత్సరాల తర్వాత నేను వెళ్ళిపోతే వాడు సౌస్యం చేసుకుంటాడు దాన్ని.
ఎంత గ్రహింపు ఉంది చూసారా? ఈ భూమి మీద కూడా మనం లీజుకు వచ్చిన వాళ్ళమే. క్రైస్తవులకి అది అర్థం అవటం లేదు. నా ఉద్దేశం సొంత ఇల్లు ఉండకూడదని కాదు, నీకు స్తోమత ఉంటే కట్టుకో. దేవునికి దూరం అయిపోయేంత అప్పు చేసి కట్టాల్సినంత అవసరం అయితే లేదు. మళ్ళీ చెప్పగలను. మళ్ళీ అదేమైందంటే లోక మర్యాద అయింది. ఆడికిల్లుంది, ఈడికిల్లుంది, మళ్ళీ నీ శిక్ష నువ్వే కొని తెచ్చుకుంటావు. అందరు ఇల్లు కట్టుకున్నా నేను కట్టుకోవట్లేదు అని నువ్వే చెబుతున్నావు. వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు, ఇలా ఆలోచిస్తున్నారు. మరి పౌలు గారికి అద్దింట్లో ఉన్నాడని మనమే చెబుతాంగా. ఈ అద్దింట్లో ఉంటే ఏమన్నా చచ్చిపోతామా? మాటలు చేతలు చాలా తేడా ఉంటాయి. నిజమే. ఇప్పుడు నేను చెప్తున్నాను, రేపు నేను కూడా సరిగ్గా ఉండకపోవచ్చేమో. ఇక్కడ విషయం ఏంటంటే మనుషుల విషయం కాదు. అయితే నేను కూడా తప్పిపోవచ్చు, నేను కూడా శిక్షింపబడతాను, అంతే. ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి. దేవుని వాక్యం ఇక్కడ మ్యాటర్, అంతే. మనుషులుగా నువ్వు పాడైపోవచ్చు, నేను తప్పిపోవచ్చేమో. కానీ నేనేమంటాను అంటే చాలా మంది తప్పిపోకుండా కూడా ఉన్నారు. భక్తులు ఎవరు కూడా చూడలేదు, మీకు తెలిసేలేదు. ధనం తమది కాదనుకుని పంచెట్టేసి వెళ్ళిపోయారు వాళ్ళు. మళ్ళీ ఉంటే అయితే వెనకేసుకుని ఇంకో బిల్డింగ్ కట్టేవాళ్ళు, ఇంకో స్థలం కొనేవాళ్ళమేమో. అవునా కదా? నువ్వేం బుర్రా బుద్ధి ఉందా? చరస్థిరాస్తులమ్మ తీసుకురావడం ఏంట్రా నాయన? నువ్వేమైనా సంపాదించావా అని అమ్మ అడ్డుపడేదేమో. మీ తాతల కష్టాన్ని నువ్వు ఇష్టం వచ్చినట్టు దూరబాధ తూరుకుంటాను అంటదేమో. అవునా కదా? దేవుని మనకి ఇస్తానంటే. కానీ నా ఉద్దేశం ఒక్కటే, ఇక్కడ పేతురు గారి ఉద్దేశం ఒక్కటే. సంగమా, నా పిల్లలారా, ప్రియులారా, మీకు ఒక ఆజ్ఞ ఉంది, అది మర్చిపోయి మీరు బ్రతుకుతున్నారు. ఈ లోకం అశాశ్వతమైనది. ఈ లోకం ఒకరోజు యేసయ్య వస్తాడు కదా, అప్పుడు అన్నీ కాలిపోతాయి. అంతెందుకు, నీ ప్రాణం పోతే నీ ఇల్లు ఎవడ వశమో తెలియదు. సొలొమోను అన్న మాట ఏంటో తెలుసా? నాకు ఒక చిరాకరమైన విషయం భూమి మీద కనపడిందంట. నేను కష్టపడి రాత్రి మొదలు సంపాదించడం ఏంటి, ఎవడో అనుభవించడం ఏంటి? సొలొమోను అన్న భాష ఏంటో తెలుసా? నాకు ఆయాసకరమైనది ఒకటి కనపడింది. ఏంటంటే నేనేమో తిండి తినక రాత్రి పగలు కష్టపడి ₹1 కోటి సంపాదించి పెడితే మా కుమారుడు బెట్టింగ్ వేసి ఒక రోజులో పోగొట్టాడు. ఎంత దారుణమో చూస్తారా? సరదాగా చెబుతున్నాను, కానీ చాలా నిజమైన విషయాలు. అనుభవం ఉంది కాబట్టి చెప్పాడు ఆయన. ఆయన ధనం ఎవరికి లేదు. చాలా క్లియర్ కట్ విషయాలు ప్రియమైన దేవుని పిల్లలు. ఇవన్నీ ఒక రోజు లయమైపోతాయి, ఇవన్నీ కాలిపోతాయి. భూమి మీద నువ్వు నేను కూడా ఉండం. పౌలు గారిని అందరు ప్రశ్నలు అడుగుతున్నారు. అయ్యా వివాహం గురించి ప్రశ్నలు అడుగుతున్నారు. కొరింథీ పత్రికలో 7వ అధ్యాయం చదవండి. అయ్యా పెళ్లి గురించి డౌట్లు ఉంటే వాళ్ళు అడుగుతున్నారు. ఇదిగో మా భార్యను విడిచేయచ్చా ఈ కారణం బట్టి, మా భర్తను విడిచేయచ్చా ఈ కారణం బట్టి అంటే అన్ని చెప్పుకుంటూ వచ్చి చివరిలో ఏమన్నాడంటే, మీరు నన్ను ఏం డౌట్లు అడుగుతున్నారంటే పెళ్లి గురించి డౌట్లు అడుగుతున్నారు, కానీ మ్యాటర్ ఏంటంటే ఈ లోకం నన్ను గతించుతున్నదిరా నాయన. తల్లికి బిడ్డ లేదు, బిడ్డకి తల్లి లేదు. నిజంగా విచిత్రం అనిపిస్తుంది. మీ భాషలే, మీ ఆలోచనలేమో వీటి గురించి, భూ సంబంధమైన వాటి గురించి ఉన్నాయి. మీకు అర్థం కాని విషయం ఏంటంటే పెళ్లి 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 అని కొట్టుకుంటున్నారు. కానీ విషయం ఏంటంటే ఈ లోకం నన్ను గతించిపోతుంది. యేసు ఎప్పుడు వస్తాడో తెలియదు. పెళ్లి చేసుకున్నవాడు భార్య హృదయాన్ని ఎలా సంతోషపెట్టాలని చూస్తాడంట. పెళ్లి కానివాడు ప్రభు హృదయాన్ని ఎలా సంతోషపెట్టాలని చూస్తాడంట. నా ఉద్దేశం ఏంటి అంటే, అక్కడ పౌలు గారి ఉద్దేశం కూడా పెళ్లి చేసుకోవద్దని కాదు, లేకపోతే వాటి గురించి అనే కాదు. ఆయన ఉద్దేశం ఏంటంటే మీ జీవితం అంతా దీని మీద గడిపేయకూడదు. అర్థమవుతుందా మీకు? ఇది మీ జీవితం కాదు, మీ జీవిత గమ్యం అది. దానికోసం ఇది ఉండాలి, అంతే. మీరు సువార్త చేయడానికి ఒక ప్రాంతానికి వెళ్ళారు అనుకుందాం, అక్కడ నివాసం ఉండడానికి ఇల్లు కావాలి, అంతే. ఏం ఇల్లు కోసం సువార్త మార్చేయకూడదు. అర్థమవుతుందా మీకు? మెయిన్ ఏం అది. ఇదిగో మీరు ప్రభు హృదయాన్ని సంతోషపెట్టాలి. మీ మైండ్లో ఏముండాలి తెలుసా? ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, ఎప్పుడు ఉంటామో తెలియదు. అమ్మో రేపు యేసయ్య రెండో రాకడ ఉందని గట్టిగా చెబుతున్నాడు కదా. ఆ రాకల్లో అనీతిమంతులను కంపల్సరీగా శిక్షిస్తానని చెబుతున్నాడు కదా. నీతిమంతులు మాత్రం ఆయన వెంట పెట్టుకుని వెళ్తానని చెబుతున్నాడు కదా. మరి నేను భక్తిగా లేకపోతే ఎలా? దయచేసి లోకపరమైన వాటి కోసం పెంపర్లాడమాకండి. మీ ఆశ ఏమై ఉండాలో తెలుసా? మీ ఆపేక్ష ఏమై ఉండాలో తెలుసా? చివరి మాట చెప్పి ముగించేసుకుందాం. చూడండి, అలా చెబుతూ చివరిగా ఏమన్నాడు అంటే నిజంగా చాలా గొప్ప మాటలు. 11వ వచనము, ఇవన్నీ ఇట్లు లయమైపోయినవి గనుక
3:11. ఇవన్నీ వీటి లయమైపోవును గనక ఆకాశములు రవులు కొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు. మనకు ఒక హెచ్చరిక చెబుతున్నాడు. మనం చేయాల్సింది ఏంటి తెలుసా? మనం దేనికోసం ఆపేక్షించాలంట? ఆపేక్షించడం అంటే ఏంటి తెలుసా? కోరుకోవటం. ఇక దాని గురించి ఆలోచిస్తూ ఉండటం. మనం దేని గురించి ఆలోచించాలంటే తెలుసా? ప్రభు రాకడ గురించి ఎప్పుడు ఆలోచిస్తూ దాన్ని అపేక్షిస్తూ కోరుకుంటూ ఏం చేయాలంటే తర్వాత మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త వలె ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానము కొత్త ఆకాశమును కొత్త భూమిని కనిపెట్టుచున్నాము. అయితే విషయం ఏంటి అంటే వాటి యందు నీతి మాత్రమే నివసిస్తుంది. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నిజమే, దేవుడు వాగ్దానం చేశాడమ్మా. అన్నిటికంటే మించిన వాగ్దానం పరలోకం. అన్నిటికంటే గొప్ప వాగ్దానం పరలోకం. ఆ కొత్త ఆకాశం కొత్త భూమిలో జీవించడం అన్నిటికంటే గొప్ప వాగ్దానం. నిజమే, అది ఇచ్చాడు. కానీ విషయం ఏంటి అంటే దాన్ని ఎవరు చేరుకుంటారో తెలుసా? ఎవరు చేరుకుంటారో తెలుసా? ఎవరు చేరుకుంటారంటే ఆ వాగ్దానము ఎవరైతే ఆ దినపు రాకడని అపేక్షిస్తూ ఎదురు చూస్తూ యేసయ్య ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ అమ్మో దొంగవలు వచ్చేస్తాడు కాబట్టి నేనేం చేయాలి తెలుసా? పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి భక్తితో ఎంతో జాగ్రత్తగా నేనేం చేయాలి? ఉండాలి. అది సిద్ధపాటు. అర్థమవుతుందా మీకు? కంపల్సరీగా ఇదిగో పరలోకమందు నీతి మాత్రమే నివసిస్తుంది. యేసయ్య చాలా క్లియర్గా చెప్పండి.